హలో అందరికీ. ఈరోజైతే మా అమ్మ టమాటా చట్నీ చేస్తుంది. ఎలా చేస్తుందో చూపిస్తున్నా చూడండి. టమాటాలు, పచ్చిమిరపకాయలు ఫస్ట్ కట్ చేసి అందులోకి వేసింది. తర్వాత పుదీనా అయితే ఏరి క్లీన్గా కడుగుతుంది. కడిగిన తర్వాత అది కూడా దాంట్లోకి వేసేసి అందులో పసుపు, ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలి, బాగా ఉడకాలి. ఉడికిన తర్వాత వెల్లుల్లి, జీలకర్ర వేసి మిక్సీ అయితే పట్టుకోవాలి. ఈ చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తా చూడండి ఒకసారి. మిక్సీ అయితే పట్టేసింది మా అమ్మ. మంచిగా అయింది, చాలా టేస్టీగా అయింది చట్నీ. మా అమ్మ అయితే ఈరోజు కంట్రోల్ బియ్యం తెచ్చినుండే అవి అయితే జల్లెడ పడుతుంది. మరొక వీడియోతో మీ ముందుంటాను. మా పిల్లలు అయితే ఇక్కడ అరుస్తున్నారు, ఏమనుకోకండి. నచ్చితే ట్రై చేయండి, చట్నీ చాలా బాగుంటుంది.